నమస్తే. తెలంగాణలో రియల్ ఎస్టేట్ తగ్గింది అని ఒక పెద్ద చర్చ. ఎక్కడ ఎవరు చూసినా ఇదే మాట్లాడుతున్నారు. ఈ రియల్ ఎస్టేట్ తగ్గడానికి గల కారణాలు ఏంటి? తగ్గడం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? సామాన్యుడికి జరిగే నష్టం ఏమైనా ఉందా? సరే, ప్రభుత్వానికి ఆదాయం అయితే తగ్గింది. 18,000 కోట్లు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో రావాల్సింది ఇంకా ఒక 2-3 నెలలేమో ఉన్నది మళ్ళీ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి. సో 9,000 కోట్లే వచ్చింది. ఇంకా 9,000 కోట్లు రావాలి. మహా అయితే ఈ 3-4 నెలల కాలంలో ఇంకొక 3-4 వేల కోట్లు రావచ్చు. అట్లయినా సరే ఇంకా కొంత ల్యాబ్స్ ఉన్నది, అది ఫుల్ఫిల్ కాలేకపోతున్నది. కానీ బడ్జెట్లో అంచనాలు మాత్రం 10-20% అంచనాలు పెంచారు. మరి ఇది ఎట్లా వీళ్ళు అంతవరకు చేరుకోగలుగుతారు అన్నది ఒక చర్చ. అసలు ఈ రియల్ ఎస్టేట్ తగ్గడం ఏంటి, పెరగడం ఏంటి, దీని మీద మనం డిస్కస్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే అందరూ మాట్లాడుకుంటున్నారు కాబట్టి. నా ముందు తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మనం డిస్కస్ చేద్దాం. నమస్తే అండి ప్రవీణ్ కుమార్ గారు. అసలు ఈ రియల్ ఎస్టేట్ తగ్గడం పెరగడం ఏంది, ఈ రాష్ట్రంలో జరుగుతున్న చర్చ ఏంటి? రియల్ ఎస్టేట్ తగ్గడం పెరగడం అన్నది ఎట్లా కనిపిస్తున్నది అంటే అమ్మకాలు కొనుగోలు జరగట్లేదు అన్నదే రియల్ ఎస్టేట్ తగ్గడం పెరగడం, అంతే కదా? అంతే. సో ఇప్పుడు ఈ పరిణామం ఎటువైపు వెళ్తున్నది? రాష్ట్రానికి నష్టం చేస్తుందా, లేకపోతే ఏమి ఇబ్బంది పడాల్సిన అక్కర్లేదా? ఎట్లా చూడాలి? గత 10 సంవత్సరాల్లో ప్రతి బడ్జెట్లో 22% రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. అయితే ఈ సంవత్సరం ఆ 22% కాకుండా 15% లోపే వచ్చింది. ఇది వాస్తవం. ఎందుకు కారణం ఏంటంటే చాలా కారణాలు ఉన్నాయి దీనికి. అంటే రేట్లు పెరగటం ఒకటైతే, ప్రజల దగ్గర డబ్బు రొటేషన్ కావటం లేదు. ఇంకోటి, ప్రభుత్వం డెవలప్మెంట్స్ కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. అంటే వివిధ ప్రాంతాల్లో పరిశ్రమలను తీసుకొచ్చి అక్కడ ఉపాధి కల్పన చేస్తే అక్కడ రేట్లు పెరిగే అవకాశం ఉండేది. కానీ అట్లాంటి నిర్ణయాలు ఈ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు రాలేదు. అదొక కారణం. ఇంకోటి, ముఖ్యంగా కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థల దోపిడీ. ఈ దోపిడీ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు ఇవన్నీ ఇతర రాష్ట్రాలే ఉన్నాయి. తెలంగాణ వాళ్ళే చాలా తక్కువ, చాలా 1-2% కూడా తెలంగాణ వాళ్ళు. బెంగళూరు, ముంబై కంపెనీలు ఇవే కదా ఇవన్నీ? అన్ని ఇతర రాష్ట్రాలే. ఈ రియల్ ఎస్టేట్ సంస్థలు ఏం చేస్తాయంటే ప్రీ లాంచ్ ఆఫర్లు అమ్ముతాయి. అంటే భూమి వాడిది కాదు, పెట్టుబడి వాడిది కాదు. వాడు లగ్జరీగా ఆఫీస్ పెడతాడు, పెట్టేసి ఏం చేస్తాడు, పట్టేదారితోటి అగ్రిమెంట్ చేసుకుంటాడు. ఇన్ని ఎకరాలు మేము అపార్ట్మెంట్స్ కడతామని చెప్పి 30 ఫ్లోర్లు 40 ఫ్లోర్లు కడతామని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకుంటాడు. ఫ్రీ లాంచ్ ఆఫర్లో వాడు పబ్లిక్ వివిధ ₹1 రూపాయల 30 లక్షలకే ఇస్తున్నామని స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకు 3200కే ఎసెప్ట్ ఇస్తాము. కొద్ది రోజులు పోతే ఇది 10,000 నుంచి 12,000 పెరుగుతుంది. కాబట్టి మీరు ఇప్పుడు తీసుకుంటే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది అని చెప్పి వాళ్ళు చెప్తారు. అంటే వాళ్ళు హైప్ చేస్తూ ఉంటారు మార్కెట్ని ఎప్పటికప్పుడు. అక్కడ అసలు నిజంగా సేల్స్ లేకున్నా కూడా ఉన్నట్టుగా అరచేతిలో స్వర్గం చూపిస్తూ ఉంటారు కొనుగోలుదారులకు. వీళ్ళు ఏం చేస్తారంటే చాలామంది ఆశకు పోయి ఈ ఫ్రీ లాంచ్ ఆఫర్లో పోయి కొనటము, కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు తట్టబుట్ట చదువుకొని ఎత్తేస్తే నష్టపోవటం అనేక కేసులు మనం గతంలో చూసాం. మా దగ్గరికి కంప్లైంట్స్ వచ్చినాయి, మీ దగ్గర కూడా కంప్లైంట్స్ వచ్చినాయి. వీళ్ళు మొత్తం నిజం చెప్పాలంటే ఇది ఒక దోపిడీ మూట. ఈ దోపిడీ మూటకు గత ప్రభుత్వాలు సపోర్ట్ చేసినట్టు. ప్రీ లాంచ్ వల్ల జరిగే నష్టం ఏంది? నష్టం ఏంటంటే వాడు అసలు అక్కడ ఒక రూపం అనేది లేకముందే అమ్మేస్తుండు. అసలు వాడు కన్స్ట్రక్షనే స్టార్ట్ చేయడు, వాడు పునాదే తీయడు, వీడు అమ్ముతానంటాడు. అక్కడ అగ్రిమెంట్ ఫెయిల్యూర్ అయితే భవిష్యత్తులో వాడు ఈ టైంలో 2 సంవత్సరాల్లో ఇక్కడ కన్స్ట్రక్షన్ నిర్మాణం పూర్తి చేస్తానని చెప్పి అగ్రిమెంట్ చేసుకుంటాడు. వాడు చేయలేకపోతే, వానికి పర్మిషన్స్ రాకను ఇంకే రకరకాల కారణాల వల్ల వాడు చేయలేకపోతే వాడు పట్టేదారు ఏం చేస్తారు, అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసుకుంటారు. కాబట్టి అక్కడ వీడు కన్స్ట్రక్షన్ చేయలేడు. కలెక్షన్ చేసిన డబ్బులు ఎవరైతే ఫ్రీ లాంచ్ ఆఫర్లో వీళ్ళకు చెల్లించారో అమౌంట్ వాళ్ళంతా నష్టపోయే అవకాశం ఉంది. మళ్ళీ వాళ్ళు ఇంకో దగ్గర ఇన్వెస్ట్ చేయగలుగుతారు? కష్టం. జీవితాంతం కష్టపడి సంపాదించినటువంటి డబ్బుల్ని అత్యాశకు పోయి ఇప్పుడైతే 3,200కే వస్తుంది కదా అని వాళ్ళకు 30 లక్షలు 40 లక్షలు ₹1 కోటి కట్టిన వాళ్ళు ఉన్నారు. రిటైర్డ్ అయ్యి
వస్తే వచ్చిన డబ్బుతో ఇప్పుడు వాడు సాహితీ లక్ష్మీనారాయణ అని సాహితీ 2000 కోట్ల పోయింది, గాయత్రి పోయింది, చాలా ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి రియల్ ఎస్టేట్ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా ఫ్రీలాన్స్ ఆఫర్లని అమ్ముతున్నారు. దీన్ని ప్రభుత్వం ఎలాంటి వాటి మీద చర్య తీసుకుంటుంది? ఫ్రీలాన్స్ అంటే రిజిస్ట్రేషన్ అవ్వదు కదా అప్పటికి, జస్ట్ ఓన్లీ నామినల్ అమౌంట్ పే చేసి 30-20 నామినల్ కాదు, మొత్తం తీసేసుకుంటున్నారు. ఎట్ ఏ టైం మొత్తం తీసేసుకుంటున్నారు. అంటే జస్ట్ ఒక డాక్యుమెంట్ ఇస్తారా? ఏమి ఉత్తక కాగితం రాసిస్తారా? ఏముండదు వాడి దగ్గర ప్రూఫ్. గవర్నమెంట్ కి ఏం ఆదాయం? జీరో. గవర్నమెంట్ కి ఏం ఆదాయం ఉండదు. వీడు పబ్లిక్ నుంచి డబ్బు దోచుకుంటుండు, ఆ డబ్బుతోటే అక్కడ బిజినెస్ స్టార్ట్ చేస్తుండు. భూమి ఒకరిది, డబ్బు ఒకరిది. ఖాళీ ఎంటీ హ్యాండ్స్ తోటి ఆడ సక్సెస్ కావాలని చూస్తాడు, దోపిడీ చేయాలని చూస్తాడు. ఆ దోపిడీకి ఈ ప్రభుత్వం కూడా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళ మీద ఎలాంటి రిస్ట్రిక్షన్స్ కానీ చర్యలు కానీ ప్రభుత్వం తీసుకోలేకపోతుంది. వాళ్ళు పేపర్ యాడ్స్ ఇస్తూనే ఉంటారు, టీవీ యాడ్స్ ఇస్తూనే ఉంటారు, రకరకాల యాడ్స్ ఇస్తూ ఉంటారు. ఒకటి చెట్టెక్కి చేస్తాడు, ఒకటి గుర్రం ఎక్కడి చేస్తాడు, ఒకటి కత్తి పట్టుకొని చేస్తాడు, రకరకాల వేషాలు వేసి ప్రజల్ని మోసం చేస్తున్నారు. అట్లాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతులు మోసపోయిన వాళ్ళు మన దగ్గర కొన్ని వేల మంది ఉంటారు. కొన్ని వేల మంది ఉన్నారు. మా దగ్గరికి రెగ్యులర్గా కంప్లైంట్స్ వస్తున్నాయి. భార్యాభర్తలు ఏడ్చుకుంటూ వస్తూ ఉంటారు. ఈ కారణంగా వాళ్ళు సంపాదించిన డబ్బును వీళ్ళ చేతిలో పెట్టి నష్టపోవటం వల్ల భార్యాభర్తలు విడిపోయినటువంటి సందర్భాలు కూడా మన దగ్గర ఉన్నాయి. నేను అందుకే ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఫ్రీలాన్స్ ఆఫర్లో కొనకండి, మోసపోతారు. అక్కడ ఒక రూపం వచ్చిన తర్వాత వాడు పూర్తిగా ఒక అపార్ట్మెంట్ కడితే వాడు కంప్లీట్ చేసి లాక్ చేసిన తర్వాతనే వాడి దగ్గర ప్లాట్ కొనండి. అంటే కొన్నామంటే లోన్ పెట్టి ఏది పెట్టి కొన్నామంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, బస్ అంతే. బ్రోకరేషన్ చేసేటట్లు ఉండాలి. అంతేగాని వాడు పునాది తీసిండను, లేకపోతే ఇప్పుడు అగ్రిమెంట్ చేసిండను, వాళ్ళు ఏం చేస్తారు, ఒక బ్రోచర్ చాలా అందంగా తయారు చేస్తారు. ఆ బ్రోచర్ చూపించి అరచేతుల స్వర్గం చూపిస్తారు, వీళ్ళకి నమ్మబలుకుతారు, వీళ్ళు నష్టపోతున్నారు. అట్లాగే సరే కొన్ని సక్సెస్ అయినా కూడా వాళ్ళకి నిజంగా ఆడ ఎస్ఎఫ్టీకి కన్స్ట్రక్షన్ చేయడానికి 3,000 కూడా పడకపోయినా కూడా వాడు దాన్ని హైప్ చేసి 10,000 ఎస్ఎఫ్టీకి 10,000, 12,000 అమ్ముతూ ఉన్నారు. ఇప్పుడు ఇంకొక పాయింట్, రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇప్పుడు హైదరాబాద్లో ఒక 1000 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ కొనాలంటే మినిమం 70-80 కోటి రూపాయలు ఆ పైనే ఉంది తప్ప తక్కువ అయితే లేదు. అంటే నేను చెప్తున్నా 70-80 కూడా కొంత హైదరాబాద్ దూరంగా ఉన్న ఏరియాస్ లోనే, అంటే కోర్ హైదరాబాద్ లో అయితే దొరకదు. 1.5, 2 కోట్లు, 2.5 కోట్లు, 3 కోట్లు. ఈ రేట్లు కావాలని పెంచిర్రా లేకపోతే మార్కెట్ దోపిడీ కోసమే? అంతే, దోపిడీ కోసమే పెంచారు. ఈ దోపిడీకి ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఫ్రీలాన్స్ ఆఫర్లు అమ్ముతున్నారన్న విషయం హెచ్ఎండిఏకి తెలియదా, ప్రభుత్వానికి తెలియదా, రేరాకి తెలియదా? అందరికీ తెలుసు. వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ చూడట్లేమా? అక్కడ ఒక రూపం లేకముందే వీళ్ళు అమ్ముకుంటారు. వెస్ట్ సైడ్ వెళ్తుంటే తెల్లాపూర్ కానీ ఇటు షేర్లింగంపల్లి ఇటు వెళ్తుంటే కొన్ని కట్టేసి అట్లా ఉండిపోయినాయి. 40 ఫ్లోర్లు, 50 ఫ్లోర్లు. నేను అదే అవసరానికి మించి నిర్మాణాలు జరిగినాయి. దానివల్ల కూడా రియల్ ఎస్టేట్ డౌన్ కావడానికి ఒక రీజన్. అవసరానికి మించి ఆ ప్రాంతంలో ఒక 10,000 ఫ్లాట్స్ గృహాలు అవసరమైతే వాళ్ళు 20,000, 30,000 నిర్మించటం వల్ల కూడా అక్కడ కొనుగోలు అనేవి పడిపోవటం అనేది సహజంగా జరుగుతుంది. మేమేమంటున్నామంటే, ఇప్పుడు కొనుగోలుదారులకు ఈస్ట్ వైపు చాలా అనుకూలంగా ఉంది. వరంగల్ రోడ్డు కానీ, విజయవాడ రోడ్డు కానీ, శ్రీశైలం రోడ్డు కానీ ఇంకా 5-6 వేలకు 3RRR లోపల దొరుకుతుంది. ఇప్పుడు కొనుక్కోండి, బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది అక్కడ చేస్తే భవిష్యత్తు ఉంటుంది. ప్రభుత్వం కూడా ఆయా ప్రాంతాల్లో డెవలప్మెంట్స్ రావడానికి అనేక రకాల చర్యలు చేపడితే అక్కడ రేట్లు కూడా డెవలప్ అయితే అక్కడ ప్రాపర్టీ పెట్టుబడి పెట్టిన వాళ్ళు కూడా వాళ్ళ ఇన్కమ్ గ్రోత్ అవుతుంది. అదే మేము కొనుగోలుదారులకు చెప్తున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నది రియల్ ఎస్టేట్ ఎందుకు తగ్గిందంటే హైడ్రా అంటున్నారు. ఈ హైడ్రా వల్ల ఎంత తగ్గిందని మనం అనుకోవాలి? హైడ్రా అనేది ఓన్లీ సిటీకే, హైదరాబాద్ నగరానికే పరిమితం, కానీ జిల్లాలలో కూడా పడిపోయింది కదా. హైడ్రా ఏ లక్ష్యంతో వచ్చిందో ఆ లక్ష్యం చేరుకోవడానికి విఫలమైంది. హైడ్రా అటర్ ఫ్లాప్. అసలు హైడ్రాకు ఒక సిస్టమ్ లేదు, ఒక పద్ధతి లేదు, ఒక రూట్ మ్యాప్ లేదు, అసలు ఏం లేదు. హైడ్రా విరుచుకపడింది ఒకటేసారి. అంటే భయభ్రాంతులకు గురి చేయడానికా, లేకపోతే దాని వెనకాల ఇంకేమైనా రాజకీయ కుట్రలు కానీ, కలెక్షన్స్ కానీ ఏమైనా ఉన్నాయా కూడా ఎవరికి తెలియనటువంటి విషయం. హైడ్రా ఒకవేళ నిజంగా చెరువుల్ని బాగు చేయాలనుకుంటే ఫస్ట్ ఏం చేయాలి? హైడ్రా ఫస్ట్ ఆ చెరువుల్లోకి వచ్చేటటువంటి మురికి నీరుని మళ్లించాలి. ఇప్పుడు అంతా డ్రైనేజ్ వాటరే. ఆ డ్రైనేజ్ వాటర్ని ఆ చెరువుల్లోకి రాకుండా ఫస్ట్ మళ్లించిన తర్వాత FTL ఎక్కడి వరకు ఉంది, బఫర్ జోన్ ఎక్కడి వరకు ఉంది అనేది ఫస్ట్ గుర్తించాలి. అక్కడ మ్యాప్లు ఏర్పాటు చేయాలి.
మ్యాప్లు ఏర్పాటు చేస్తే ఏమవుతుందంటే భవిష్యత్తులో ఇంకెవరు అక్కడ కొనుక్కుంటుంటారు. ఇప్పుడు కొన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆ ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ, ఇగో ఇన్ని వేల మంది ఉన్నారు, ఇగో ఇన్ని వేల మందికి ఇంత నష్టం జరిగింది కాబట్టి ఈ చెరువులను మేము బాగు చేయాలనుకుంటున్నాం కాబట్టి వీళ్లకు ఇంత నష్టపరిహారం కట్టిస్తాము. 2013 భూసేకరణ చట్టం ప్రకారం వాళ్ళకు నష్టపరిహారం కట్టించవచ్చు. అట్లా చేస్తే బాగుండేది. వీళ్ళు వచ్చారు, ఎవరు కంప్లైంట్ ఇస్తే ఆ చెరువు దగ్గరికి పోవటం, ఆ పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టడం. ఇప్పుడు టవర్లు ఉన్నాయి కదా, ఒక్క టవర్ కూడా కూలగొట్టలేదండి. ఆ టవర్లకు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ పైన ఫస్ట్ చర్యలు ఎందుకు తీసుకోలేదు? అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, హెచ్ఎండిఏ ఉంటుంది, మున్సిపాలిటీ ఉంటుంది, రకరకాల గ్రామ పంచాయతీలు ఉంటాయి. ఈ ఉద్యోగులంతా ఏం చేస్తున్నారు? పర్మిషన్ ఇచ్చినోడిని నేనేమంటున్నా అంటే వాడు ఒక దొంగ మన జేబు కొడితే మనకు మాత్రమే నష్టం జరుగుతుంది, 3,000, 5,000, 10,000. కానీ వీళ్ళు ఇట్లా చాలా కొన్ని వేల కుటుంబాలని నష్టపోయేలా చేస్తున్నారు. క్లారిటీ కాదు. ఇప్పుడు హైడ్రా కమిషనర్కి క్లారిటీ లేదు కదా, ఆయన జూలై తర్వాత వాటినే కూలుస్తాము, జూలై ముందే కూల్చామంటున్నాడు. అయిపోయింది. ఇంకా నువ్వెందుకు? నీతో ఏం పని? మున్సిపాలిటీ లేవా, హెచ్ఎండి లేదా? కూలగొట్టడానికి హైడ్రా తీసుకొచ్చింది ఎందుకు? చెరువుల పరిరక్షణ. ఇప్పుడు ఆర్డినెన్స్ లో ఏమైనా జూలై తర్వాత జూలై ముందని ఏమైనా ఉంటుందా? అదే ఉండదు కదా. అదే కదా, ఒక చట్టం ఒక రూల్ వచ్చిందంటే ఎప్పటి అయినా కూల్ చేయాల్సిందే. ఆయన ఎప్పటికప్పుడు మాట మారుస్తూ వస్తున్నాడు. ఎవరి ప్రయోజనాల కోసం వీళ్ళు మాట మారుస్తున్నారు అనేది అర్థం కానటువంటి విషయం. అసలు వీళ్ళు చెరువులలో ఎన్ని అక్రమ నిర్మాణాలు ఉన్నాయి అనేది ఇప్పటి వరకు లెక్క చెప్పలేదు, ప్రజల ముందు పెట్టలేదు. ఇగో ఈ చెరువు చుట్టూ ఇన్ని అక్రమ నిర్మాణాలు ఉన్నాయి, ఇగో వీటిని అక్కడి నుంచి తొలగిస్తే వీళ్ళకి ఇంత నష్టపరిహారం చెల్లించాలి, ఈ చెరువు సుందరంగా తయారవుతుంది, ఈ చెరువును మేము మంచినీటి సరస్సుగా మార్చబోతున్నాం, ఈ చెరువును బాగు చేస్తే ఇగో ఇన్ని 100 కోట్లు ఖర్చు అవుతుంది అనేది వీళ్ళ దగ్గర లెక్కనే లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఒక సిస్టమే లేదు. అసలు హైడ్రా కమిషనర్ ప్రతిసారి మాట మారుస్తున్నాడు. హైడ్రా రాకముందు పర్మిషన్లు ఉన్న వాటిని కూలగొట్టను అంటాను. మరి ఇంకా నువ్వెందుకు? ఇప్పుడు జనాల దగ్గర డబ్బులు లేకపోవడానికి కారణం ఏంటి? మీరు అంటున్నారు కదా, ఇప్పుడు హైదరాబాద్లోనే కాదు జిల్లాల్లో కూడా ఈ పరిస్థితి ఉందని. ఎందుకు రీజన్? జిల్లాల్లో కూడా రియల్ ఎస్టేట్ గ్రామాల్లో లేఅవుట్ల మీద ఫైట్ చేసినట్టున్నారు బాగా, గ్రామ పంచాయతీ లేఅవుట్స్ మీద. అవును. ఇప్పుడు అది కూడా ఒక రీజన్. గత ప్రభుత్వము కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలకు కొమ్ము కాయటం కోసమో, లేకపోతే వాళ్ళ దగ్గర లబ్ధి పొందటం కోసమో, వాళ్ళ సంస్థలలో పార్ట్నర్షిప్ ఉండటం వల్లనో గ్రామ పంచాయతీ లేఅవుట్లు చెల్లవు, ఇవి ఇల్లీగల్ అని చెప్పేసి వాటిని రిజిస్ట్రేషన్ చేయకుండా 257 సర్కిల్ అని తీసుకురావడం జరిగింది గత ప్రభుత్వం. ఓకే, దాని మీద మేము ఫైట్ చేసినాం. ఇంకేం చెప్పిందంటే అంతకుముందు రిజిస్ట్రేషన్ అయినటువంటి ప్లాట్లకు కూడా ఎల్ఆర్ఎస్ ఉంటేనే మేము రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పడం జరిగింది. మేమేమంటున్నామంటే అది ప్రైవేట్ భూమిని వాళ్ళు ఒక లేఅవుట్ చేసి అమ్ముతున్నారు. దాన్ని ఒక సిస్టమేటిక్గా తీసుకురా, 30 ఫీట్ల రోడ్లు ఉండాలనో, 40 ఫీట్ల రోడ్లు ఉండాలనో, లేకపోతే 10% పార్క్ ఏరియా వదిలిపెట్టాలని చెప్పి ఒక సిస్టమేటిక్గా తీసుకొచ్చి గ్రామ పంచాయతీ లేఅవుట్లకు పర్మిషన్ ఇవ్వండి. నీకు ఏం నష్టమే ఉంది? నీకు ఇప్పుడు హెచ్ఎండిఏ పర్మిషన్లు ఇచ్చినవన్నీ క్లియర్ టైటిల్లా చెప్పగలుగుతుందా గవర్నమెంట్? హెచ్ఎండిఏ వక్ఫ్ బోర్డుకి ఇచ్చింది పర్మిషన్, లేకపోతే అసెంట్ భూములకు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎఫ్టీఎల్లో ఇచ్చింది, బఫర్ జోన్లో ఇచ్చింది. హెచ్ఎండిఏ లేఅవుట్లు క్లియర్ ఎట్లా అవుతాయండి? గ్రామ పంచాయతీ లేఅవుట్లు ఇల్లీగల్ ఇవి అంటే నీకు ఎల్ఆర్ఎస్ కడితేనేమో దొంగ మంచోడవుతాడు, అంతే కదా. మంచోడిని నువ్వు ఎట్లా చేయగలుగుతావు? దొంగని పవిత్రుడిని నువ్వు ఎట్లా చేయగలుగుతున్నావు నీకు ట్యాక్స్ కడితే? ఇది ఎంత తప్పు! మొత్తం అసలు గ్లోబల్ ప్రచారం చేశారు ఇల్లీగల్ లేఅవుట్స్ అని. ఇల్లీగల్ కానే కావు, అవి ప్రైవేట్ ల్యాండ్స్. నేను అమ్ముతున్నా, మీరు కొంటున్నారు. కాకుంటే ప్రభుత్వం కొంత రెస్ట్రిక్షన్స్ తీసుకురావాలి వాటి మీద. నువ్వు ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అసలు మొత్తం గత ప్రభుత్వం అనేక తప్పిదాలు చేసింది. గ్రామ పంచాయతీ లేఅవుట్లు జిల్లాలలో ఎవరు చేస్తారండి? తెలంగాణలో పుట్టి పెరిగి వాళ్ళు జీవనోపాధి కోసం అక్కడ లేఅవుట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి బతుకుతున్నారు. గత ప్రభుత్వం వాళ్ళ పొట్ట కొట్టింది. అంటే ఇవన్నీ బంద్ చేస్తే ఇక్కడ ఇతర రాష్ట్రాల కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు, వీళ్ళ భాగస్వామ్యం ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ సంస్థలు 1000 కోట్లకు పడగెత్తాలి. అది వాళ్ళ కాన్సెప్ట్. అందువల్లనే వాళ్ళు గ్రామ పంచాయతీ లేఅవుట్లను రిజిస్ట్రేషన్ కాకుండా రద్దు చేయడం జరిగింది. రియల్ ఎస్టేట్ తగ్గింది పెరిగింది అనడానికి మనకున్న అంచనా ఏంటంటే అమ్మకాలు తగ్గినాయి అని అనుకోవాలి, అంతే. ఖచ్చితంగా అమ్మకాలు తగ్గినాయి, జనాల దగ్గర డబ్బులు లేవని ఇంకా రకరకాల కారణాలు మనం విశ్లేషిస్తున్నాం. అసలు ఈ తగ్గడం వల్ల, అమ్మకాలు చేయకపోవడం వల్ల నష్టం ఏంటి? సరే, ఆదాయం తగ్గొచ్చు, కానీ ప్రజలకు ఏం నష్టం ఉన్నది ఇందులో? ప్రజలకు కాదు, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద
తెలంగాణలో కొన్ని లక్షల కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి. నాకు తెలిసి కనీసం 10 నుంచి 12 లక్షలు రియల్ ఎస్టేట్ వ్యాపారం మీదే ఆధారపడి బతికేటటువంటి కుటుంబాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్కు అనుబంధంగా అనేక వ్యాపారాలు ఉన్నాయి. పెయింట్స్ కానీ, సిమెంట్స్ కానీ, లేదా ఇసుక కానీ, ఇటుక కానీ, హార్డ్వేర్ కానీ, ఇట్లాంటి బిజినెస్లు చాలా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ నడుస్తేనే ఆ బిజినెస్లు నడుస్తాయి. సరే, మీరు అన్నది పాయింట్ నేను కాదనట్లేదు. 100% దాని మీద ఆధారపడి చాలా మంది బతుకుతున్నారు. కానీ ఇప్పుడు సర్రమని ఒక రేంజ్కి వెళ్ళిపోయిన తర్వాత అసలు అవకాశమే లేని చోట, అంత పెరగాల్సిన అవసరమే లేని చోట ఎక్కడికో వెళ్ళి రేట్లు నిలబడి ప్రభుత్వం చేసిన తప్పిదం అది. అప్పటి ప్రభుత్వము కావాలని కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలకు దోసి పెట్టడం కోసము హైప్ తీసుకురావటం జరిగింది. ప్రభుత్వ భూములను కూడా వేలం పాట వేసి ఎక్కడ లేని, ఎప్పుడు కని విని ఎరగనటువంటి రేట్లని చూపించటం కోసము, తెలంగాణ వెలిగిపోతుంది అని అనుకోవటం కోసము, దేశం అభ్రపరచటం కోసము అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చేసినటువంటి తప్పుడు విధానము వల్లనే రేట్లు పెరిగినాయి. 10 కోట్ల భూమిని 100 కోట్లకు వేలం పాటేసి పాడే ఆగమాయ. అంటే జనరల్గా ఏం చేస్తారంటే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కార్పొరేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇక్కడ ఒక ప్రభుత్వం ఒక ఎకరం వేలం పాట వేస్తుంది అనుకోండి, ఆ చుట్టూ ఉన్నటువంటి కొన్ని 100 ఎకరాలు ఉంటాయి కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలే, వీడే పాడతాడు దాన్ని 100 కోట్లకు, వీడే పాడతాడు. దాని పక్కన ఉన్నది వీడు, దాని పక్కన ఈయనదే కదా భూమి. ఆడ 100 కోట్లు పోయినప్పుడు ఈయన కనీసం 80-90 కోట్లు కూడా అమ్మాలి కదా, అంతే కదా, కనీసం ఆడ 10 కోట్లు కూడా ఉండదు. అట్లా వీళ్ళు హైప్ చేసి ప్రజల్ని దోచుకున్నారు. ప్రజల సొమ్మంతా కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థల చేతుల్లోకి వెళ్ళిపోయింది, లేదా రాజకీయ నాయకుల చేతుల్లోకి పోయింది. మీరు గమనించారో లేదో, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రాజకీయ నాయకులు, కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు తప్ప ఇంకేవి ఎవ్వరు బాగుపడలేదు. ప్రజలు బాగుపడలేదు. ప్రజల ఆస్తులు ఏం పెరగలేదు తెలంగాణలో. ఓన్లీ రాజకీయ నాయకుల ఆస్తులు పెరిగినాయి. కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు లేదా ఇతర కార్పొరేట్ సంస్థల ఆస్తులు మాత్రమే తెలంగాణలో పెరగటం జరిగింది. ఇది వాస్తవం. సో ఎట్లా దీనికి అంటే ఎన్ని రోజుల్లో ఇది మారే అవకాశం ఉందండి? కొంత స్టార్ట్ అయిందని అంటున్నారు, వాస్తవమేనా? అంత పెద్దగా స్టార్ట్ అయింది ఏం లేదు వాస్తవంగా. మనకు సబ్ రిజిస్టార్ ఆఫీస్లోకి పోతే మనకు సబ్ రిజిస్టార్లో చెప్తా ఉంటారు. ఒక్కొక్క రియల్ ఎస్టేట్ ఆఫీస్లో, ఒక్కొక్క సబ్ రిజిస్టార్ ఆఫీస్లో 100 నుంచి 150 రిజిస్ట్రేషన్స్ పర్ డే అయ్యేటి. ఇప్పుడు 10 నుంచి 30 మాత్రమే అవుతున్నాయి. సిటీలో ఉన్నటువంటి సబ్ రిజిస్టార్ ఆఫీసులలో కూడా, జిల్లాలలో కూడా అదే పరిస్థితి ఉన్నది. సబ్ రిజిస్టార్లు ఇబ్బంది పడుతున్నారు. సబ్ రిజిస్టార్లకు ఏంటంటే అక్కడ చాలామంది అందులో ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారు. కాంట్రాక్ట్ బేసిస్ మీద వాళ్ళకి జీతాలు ఏం ప్రభుత్వం ఇవ్వటం లేదు. అక్కడే వాళ్ళు అక్కడ వచ్చినటువంటి ఆదాయంలో కొంత వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారు అక్కడ ఎంప్లాయీస్కు. అంటే ప్రైవేట్ వ్యక్తులే ఎక్కువ ఉన్నారు సబ్ రిజిస్టార్ ఆఫీసులలో. చాలా సబ్ రిజిస్టార్ ఆఫీసులకు సొంత భవనాలు కూడా లేనటువంటి పరిస్థితి తెలంగాణలో ఉన్నది. సో ఎన్ని రోజుల్లో ఇది కొంత మూమెంట్ ముందుకు పడే అవకాశం? ఎన్ని రోజులు అనేది దీనికి మనం ఒక డేట్ చెప్పలేము. ఎందుకంటే ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాల మీదనే రియల్ ఎస్టేట్ నిర్ణయాలు తీసుకుంటే అందరికి ఉపయోగకరంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఉపాధి కల్పన. ఇప్పుడు ఏ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ని లేదా భూముల ధరలు పెంచాలనుకుంటుందో ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో పరిశ్రమలను తీసుకొని రావాలి. అక్కడ ఉద్యోగ కల్పన చేయాలి. ఒక పరిశ్రమలో లేదా ఒక ఐటీ సంస్థను అక్కడ వస్తుందంటే ఆ చుట్టూ ఉన్నటువంటి భూముల రేట్లు ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటాయి. అక్కడికి వచ్చి పెట్టుబడులు పెడతా ఉంటారు రాష్ట్రంలో వివిధ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు. ఎందుకంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ అనేది అక్కడ జరుగుతుంది అనేది నమ్మకంతో. ఇప్పుడు బ్యాంకులలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే పెద్ద ఆదాయం లేదు, షేర్లలో చేస్తే మునిగిపోతున్నారు, మ్యూచువల్ ఫండ్స్లలో కూడా అంతంత మాత్రమే ఆదాయం ఉన్నది. కాబట్టి ఈ భూమిని నమ్ముకుంటున్నారు. భూమిని నమ్ముకుంటే నష్టం లేదు కాబట్టి భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన భూమి మనకు ఉంటుంది అనేది ఒక నమ్మకం ప్రజల్లో ఉండటం వల్లనే ఈ భూమి మీద ఇన్వెస్ట్మెంట్ అనేది పెరగటం జరిగింది. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం ఏం జరుగుద్ది రాబోయే రోజుల్లో అని. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.